గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు అంటే ఇవి నేతలు పార్టీలు మారడం అదంతా ఇక వారం 10 రోజులలో జనాలు మర్చిపోతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి ప్రజల దగ్గరికి పోవాలంటే అంటే ప్రజలకు ఇప్పుడు అభివృద్ధి అవసరమా, సంక్షేమం అవసరమా, ప్రజలు ఏం కోరుకుంటారని బీఆర్ఎస్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఆఫ్ గోయింగ్? ఒకటే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 months అంటే 400 రోజులు దాటిపోయింది. తెలంగాణ ప్రజలు ఈ పార్టీ అంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన, అభివృద్ధి, సంక్షేమం అన్నీ చూసిర్రు. ఎంప్లాయ్మెంటు, ఇండస్ట్రియలిస్టు లేకపోతే గురుకుల పాఠశాలలు మొత్తం టోటల్ వ్యవస్థ 10 సంవత్సరాలు చూసిర్రు. ఇప్పుడు ఈ 3 నెలల్లో 100 రోజులు దాటిన తర్వాత 100 రోజుల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ మార్క్ కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. వాళ్ళు ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించరు. ఇంకో దూరం ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత హామీలు రోజుకోండి వారానికి కూడా తీరుస్తూనే ఉన్నారు కదా వాళ్ళు కూడా. మేము అదే చెప్తున్నాం మేడం. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టరు, దానికి ఇంతవరకు ₹1 కట్టిన పరిస్థితి లేదు గవర్నమెంట్ నుంచి. ఏదో ఆల్రెడీ ఉన్న సంస్థని ఫ్రీ తిరిగని చెప్పేసి 0 టికెట్ కొట్టిరు కదా ఇంతమంది మహిళలకు. ఆ 0 టికెట్ ఎన్ని వచ్చినాయి ఇప్పటివరకు, ఎంత ఖర్చు పెట్టిరు, ప్రభుత్వం తరపున ఎంత ఆర్టీసీకి ఎంత అమౌంట్ ఇచ్చిన చెప్పాల్సిన బాధ్యత ఉందా? ఇప్పుడు అది ఒకటే కాదు, హామీలో 3 హామీలు ఉన్నాయి. అందులో మహిళ ఏది ₹2,500 ఇస్తాను చెప్పారు. అసలు మెయిన్ బేస్ అది ₹2,500 ప్రతి మహిళకు 18 సంవత్సరాల పైబడిన ప్రతి మహిళకు 57 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ప్రతి మహిళకి ఇస్తాను చెప్పారు. ఇంట్లో ఒకరికి ఇస్తాను చెప్పలేదు, ఇంట్లో ఎంతమందికి అంతమంది ఇస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ₹2,000 నుంచి ₹4,000 పెన్షన్ ఇస్తాను చెప్పారు. ఇద్దరు ఇస్తారు, ముసలాలకు ఇద్దరికి ఇస్తాను చెప్పారు. మరి ఇప్పుడు ఆయన మీద కాన్సన్ట్రేట్ పెట్టట్లే కదా, ఓన్లీ ఏదో తూతూ మంత్రం కదా. ఇప్పుడు ₹500 సిలిండరు, ₹500 సిలిండర్ అంటే పేదవాడు ఏమనుకుంటాడు, నేను ₹500 ఇట్లా నోట్ ఇచ్చేస్తే నాకు సిలిండర్ ఇస్తారనుకుంటారా? ఇప్పుడు ఏం చెప్తారు, మొత్తం ఫుల్ పేమెంట్ కట్టాలి, తర్వాత సబ్సిడీ అకౌంట్లో పంపిస్తారట. అది ఎవడు చూస్తాడు, ఎవడు వస్తుంది, ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు పేదవాడి దగ్గర ఉండాలి కదా, అది లేకనే నువ్వు అట్లా బూచి చూపిస్తుంది. ఏది ₹500 సిలిండర్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ఉంటేనే మొత్తం టోటల్ పేమెంట్ కట్టేసి అంటారు. నువ్వు రిటర్న్ ఇస్తా అంటున్నావు, అది ఎంతవరకు కరెక్ట్? 200 యూనిట్లు అన్నావు, 200 యూనిట్లు ఒక ఇంటి ఓనర్కి ఉంటేనే ఇస్తారట. ఇంటి ఓనర్ కాకుండా పేదవాడు రెంట్కుంటాడు. అది ఇంకా ఇంటి ఓనర్ కంటే పేదవాడా కాదా? అతనికి ఎందుకు ఇయ్యరు? అతను రేషన్ కార్డు లింక్ పెడతావు. అసలు నీకు ఎవరు ఇప్పుడు నీకు ఇంట్లో కిరాయికి ఉంటే పేదవాడు ఉంటారు రెంట్ కిరాయికి, వాడికి 200 యూనిట్లు వస్తుందో లేదు ఇంపార్టెంట్. నీకు ఆ క్రైటీరియా పక్కన పెట్టేసి నీకు ఎంతసేపు రేషన్ కార్డు ఉండాలి, అవి ఏదో పెట్టి కండిషన్ పెట్టి చేస్తున్నావు కదా. కాలర్ ఉన్నారు, మన కాలర్ తీసుకుని మళ్ళీ డిస్కషన్కి వెళ్దాం. నరేష్ ఫ్రమ్ ఫ్లోరిడా. నరేష్ గారు నమస్కారం అండి. ఇది కేసీఆర్ కూడా బయటకు వచ్చేసేసి అన్నారండి, ఇదివరకు కూడా అన్నారు, నన్ను ప్రతిపక్షం పంపిస్తే నేను ఇంట్లో కూర్చుంటానన్నారు. ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా అని చూస్తూ ఉంటే మేము మొన్న బయటకు వచ్చేసి మాట్లాడితే ఇప్పుడు ప్రతి కాలర్ అన్నట్టు మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ ఫ్యామిలీకి టీఆర్ఎస్ కి కొంచెం ఊపు వచ్చింది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అటువంటి మాట్లాడడం మళ్ళీ చూసాం కాబట్టి. బట్ మీరు ఇదివరకు పార్టీ సభ పెట్టినా కానీ కొంచెము గ్రాండ్ గా చేసేది, మొన్న పెట్టిన సభ చూస్తే మాత్రము కొంచెం మరీ వీక్ అనిపించింది. ఏదో కొత్త పార్టీ కదా, అది ఏదో కొత్త పార్టీ పెట్టినట్టు అనిపించింది. మరీ గ్రాండ్ గా లేకుండా ఏదో వెనకాల గులాబీ కట్టెను పెట్టేసేది. బట్ నేననేది ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ తోటి ఫ్యామిలీ తోటి పోయి ఫోటోలు దిగిరండి. కేసీఆర్ ఫ్యామిలీ పోయి కాంగ్రెస్ తోటి వాళ్ళు సోనియా గాంధీ తోటి ఫ్యామిలీ తోటి దిగిండ్రు. అంత తెలంగాణ వచ్చిన నెక్స్ట్ డేనే కదా మేము కాంగ్రెస్ తోటి అలయన్స్ లో ఉండట్లేదు అని కాంగ్రెస్ నుంచి తీసేసి మీరే గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. 2 terms మీరు చేసిండ్రు. ఈ 2 terms లో కూడా మీడియా మీద ఎంత TV9 కానీ ABN కానీ చాలా మీడియా ఛానళ్ళ మీద కూడా మీరు చాలా వరకు చేసిండ్రు. అర్ధరాత్రి అరెస్టులు కానీ అది చేయడం జరిగింది. మళ్ళీ 2 bedroom houses అని అన్నారు, 2 bedroom houses లేదు, ఇది లేదు, ఏది మన అది కూడా ఇవ్వలేదు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ కూడా వచ్చినాయి కదండి, దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? మీరు యశోద హాస్పిటల్ నుంచి మళ్ళీ మేఘా దగ్గర నుంచి మీరు ఎందుకు తీసుకున్నారు ఎలక్టోరల్ బాండ్స్? వాళ్ళకు మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చారు, మీరు వచ్చిందే ఆంధ్ర వాళ్ళ పరిపాలన ఉండొద్దు అని. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చి 2 పిల్లర్లు కుంగిపోయాయి, మళ్ళీ మీకు 160 crores ఏమో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చి మీరు బాగానే ఉన్నారు. అటు కాళేశ్వరం కుంగిపోయింది, ఈ ఎలక్టోరల్ బాండ్స్ తోటి మరి ఏమైనా చేస్తున్నా అంటే అది లేదు, మరి ఏమైనా ప్రభుత్వ పథకాలు మంచిగా ఇస్తున్నా అంటే అది లేదు. రైతు బంధు అని అంటారు, అది వానికి 40 ఎకరాలు ఉన్నా 100 ఎకరాలు ఉన్నా రైతు బంధు ఇస్తుండ్రు. మళ్ళీ ఇప్పుడు మరి మీరన్నా కేసీఆర్ ఫ్యామిలీ అన్నా మరి మంచిగా జీతం తీసుకొని ఉన్నదా అన్నట్టే మీ ఆస్తులు ఎన్ని పెరిగినాయి అన్నా చూడండి. Start with the end in mind. You need to know where you want to reach. Every morning that we wake up, we are exercising our choice. The destiny is decided. The results are known that I'm going to win. Life of a goalkeeper is something which has always intrigued me.
when you come into a stadium. This is the highest level of pressure. When I set out to do something, I decide in my mind that failure is not an option. What you feel very strongly about, those are the stories to tell. I have a mind which is absolutely restless. Mind and body are entangled sensations. That brings me back to golf. It's an amazing game. This is not a perfect game. You only learn from them. If you have a formula to a success, then you can replicate it. I feel this is my first step. I'm starting now. Winner is first born in the mind. I think, therefore I am. We are all about our mind. This and more, streaming on News 9+. Subscribe now. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు మీరు కూడా ఒక మెంబర్ కాబట్టి ఒకసారి ఎలక్షన్ అఫిడవిట్ తీసి కేసీఆర్ ఫ్యామిలీ అఫిడవిట్ ఎంత ఆస్తులు పెరిగినాయని దానికి ఒకసారి చెప్పండి. అసలు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎందుకు పెరిగినాయని ఒకసారి చెప్పండి. అండ్ ఎలక్టరల్ బాండ్స్ కూడా ఎందుకు తీసుకున్నారు? ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందో కూడా ఒకసారి చెప్పండి. ఎలక్టరల్ బాండ్స్ అనేది ప్రతి పార్టీకి ప్రతి కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు ఇస్తుంటారు. బీజేపీ పార్టీకి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, అన్ని ఆల్ పార్టీలకు వచ్చినాయి. అందులో ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరితో ఎక్కువ వచ్చింది అంటే ఒక్కొక్కసారి పార్టీ అధికారులను బట్టి వస్తుంటుంది. ఇందులో ఎవరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తుండ్రు. కాళేశ్వరం ఆంధ్ర వాళ్ళకి అనేది అది ఓపెన్ టెండర్ అండి. అది ఆంధ్ర వాళ్ళు చేస్తారు, ఇంటర్నేషనల్ కూడా నువ్వు కూడా వచ్చి ప్రాజెక్ట్ చేస్తుంది. ఇక అర్హత ఉంటే నీకు అంతే తప్ప ఆంధ్ర వాళ్ళు చేసారు లేకపోతే వీళ్ళు చేసారు వాళ్ళు చేసిన కారణం లేదు. ఇప్పుడు ఇంతమందికి ఏదో చిన్న 200 కోట్లు 50 కోట్లు అంటే సరే, అది కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు చిన్న జిహెచ్ఎంసీలో కూడా 1 2 కోట్లు కూడా ఆన్లైన్లో వచ్చేసింది. వాళ్ళు వర్తున్న వాళ్ళు టెండర్ వేస్తారు, టెండర్లో ఎవరికి తక్కువ వేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు అదని చెప్పి కరెక్ట్గానే కాదు. ఒకటి ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రైతు బంధు విషయాలు ముఖ్యంగా చెప్తున్నాను. రైతు బంధు 40 ఎకరాలు 30 ఎకరాలు కేసీఆర్ గతంలో చెప్పిండు, అసెంబ్లీ సాక్షి చెప్పిండు, ఈ మధ్యకాలం కూడా చెప్తుండు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 50 40 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న రైతు కూడా హైదరాబాద్కు వచ్చి వాచ్మెన్ పని చేసిండు, ఆటో నడిపిండు. వానికి 50 30 ఎకరాలు పేరుకే 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న పేరున్నా కూడా అతను ఇంత పంట పండే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఆయన భూములలో దాదాపు 10 నుంచి 20 బోర్లు వేసిన సందర్భం ఉందా, నీళ్ళు చుక్క లేకుండే అప్పుల పాలైపోయిండు, పుస్తకాలు అమ్ముకున్నాడు, పశువులను అమ్ముకున్నాడు, వచ్చి ఈడ వాచ్మెన్ పని చేసినారు, ఆటో నడుపుకుంటున్నారు. అట్లాంటి వాడిని కొద్ది రోజుల వరకు మన తెలంగాణ రాష్ట్రం అంటే రైతు ఒక నిలదొక్కునే వరకు ఇద్దామన్న మంచి ఆలోచనతో చేసిండు. మీ లెక్క చిన్న చూపు ఆలోచన చేయలేదు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి 40 ఎకరాలు ఉన్నా 30 ఎకరాలు ఉన్నా 50 ఎకరాలు ఉన్నా కూడా రైతు బాధలో ఉన్నాడు. ఒక రైతు ఉన్న ఊర్లో పెద్ద యజమాని భూస్వామి వీడికి వచ్చే వరకు ఆటో నడుపుకుంటున్నాడు, లేకపోతే వాచ్మెన్ పని చేస్తున్నాడు. అట్లాంటి ఆదుకోవాలి, రైతు నిలదొక్కోవాలి, రైతు రాజుగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. దాన్ని కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు క్రిటిసైజ్ చేసి మాట్లాడడం కరెక్ట్గానే కాదు. ఒక రైతుని మనం కాపాడుకుందాం. రైతుకు ఎందుకు ఇస్తున్నారంటే ఒకరైనా రాళ్ళు రప్పలు పాపానికి ఉన్నది కొంత తెలంగాణ ప్రాంతం అంతా రాళ్ళు రప్పలు ఉంటాయి. అందరూ సాపు భూమి దొరకదు కదా, వారికి ఏదో ప్రభుత్వం తరఫున కొంత ఉపాధి సహాయం అందుతుంది. దానివల్ల కొంత పనులు తెచ్చుకుంటాడు, వ్యవసాయ పనిముట్లు తెచ్చుకుంటాడు, కూలీలను తెచ్చుకుంటాడు, చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది కూడా ఈ భారతదేశంలో ఎవరు ఇవ్వలేదు. ఒక కేసీఆర్ గారికి, ఒక ముఖ్యమంత్రి గారికి, అప్పుడు ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచన వచ్చింది. మనం అందరం వెల్కమ్ చెప్దాం. కొద్ది రోజులు నిలదొక్కున్న తర్వాత రైతు బాగుపడిన తర్వాత నిజంగా మీరు చెప్పినవి కట్ చేద్దాం. రాళ్ళ రప్పలకు కానీ లేకపోతే 30 40 ఎకరాలు ఉన్న వాటికి కట్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి, 3 ఎకరాలు 5 ఎకరాల స్లాబ్ అంటారు, 10 ఎకరాల స్లాబ్ అంటారు. ఇప్పుడు 2 3 ఎకరాలు 1 రూపాయి ఎక్కువైపోతుంది. రైతుకి ఎప్పుడు కించపరిచి మాట్లాడవద్దు. మన ఊరికే నోరు ఉంది కదా, కొంత తెలిసింది కదా అని చెప్పేసి రైతుని తక్కువ చేసి మాట్లాడదు. రైతుకి ఎంత సహాయం చేసినా తక్కువనే. ఎంత సహాయం చేసింది, నేను కూడా రైతు కుటుంబం నుంచి, నాకు రేవంత్ రెడ్డి రైతు కుటుంబం నుంచి, కేసీఆర్ రైతు కుటుంబం నుంచి, ఆల్మోస్ట్ మన భారతదేశం 70-75% రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. రైతుని కూడా తక్కువ ఆయనకెందుకు ఇవ్వాలి ఈయనకెందుకు మాట్లాడడం కరెక్ట్గానే కాదు. ఒకటి సోనియా గాంధీ గారిని కాళ్ళు మొక్కిరు, లేదా ఫోటోలు దిగిరు, ఇవన్నీ ఉత్త పదాలు మాట్లాడుతారు కదా. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గ ప్రజలందరూ కూడా 3 కోట్ల 3.5 కోట్ల ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి తెలంగాణ కావాలని కొట్లాడారు. దానికి ఇక్కడ 1200 మంది మన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భం, ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చినప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు తిరగలేని పరిస్థితి. అప్పుడు గమనించి సోనియా గాంధీ గారు అప్పుడు కంపల్సరీ ఆమె గవర్నమెంట్ను కూడా ఆమె ఇవ్వాల్సిందే. ఆమె స్పెషల్ ఇంట్లోకి తీసుకొచ్చేయలేదు, ఇట్లకెళ్ళి ఇచ్చేయలేదు. అప్పుడు ప్రభుత్వంలో మీరు ఉంటారు కాబట్టి సోనియా గాంధీ మెయిన్ కాబట్టి పిలిచి ఇచ్చిర్రు. దాన్ని కట్టసిగా పోయి ఫోటో దిగినంత మాత్రానికి ఏమైతే చెప్పండి, రాజకీయ పార్టీ కదా. దాన్ని కూడా తప్పుడు ఎదుకోవడం కరెక్ట్ కాదు. అధికారం ఆస్తుల గురించి చెప్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు చాలా మినిమం పెయింటర్. ఆయన చెప్తుంటారు చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన పెయింటర్ నుంచి పనిచేసిన
కష్టపడి పై చేసిండు. ఇప్పుడు 1000 కోట్లు లెక్క చూసి నేను ప్రతి మనిషి సంపాదిస్తుంటే ఆస్తులు కష్టాలు ఉంటుంటాయి. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రంలో సంపాదించాలని అనుకోవడం కరెక్ట్ కానే కాదు. కార్యక్రమాలను ఇప్పుడు మీరు కూడా రైతు, నాకు తెలిసినంతవరకు ఇతను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటాడు. ఈయన యూఎస్ పోయిండు, ఈయన కూడా డాలర్స్ కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అందరూ నేను కూడా అడగవచ్చు, నీకు ఎక్కడి నుంచి వచ్చిన పైసలు అంటే ఎట్లా చెప్పండి. అది ఇదంతా ఉట్టిగా బట్టగాల్చి మీద తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏదైనా సరే ఏదో రకంగా కేసీఆర్ గారిని పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకంతకట్టకి ఏమీ లేదండి. రైట్.